హాయ్ అండి, అందరికీ ఇంట్లోనే పల్లి చెక్క ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తాను. పల్లీల్ని ముందుగా ఇలాగా వేయించుకుని పెట్టుకోవాలి. ఇలా పొట్టంతా వదిలేసేలాగా వేయించుకుని పొట్టునంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇలా మరిగించుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఒక కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా రాసేసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాకం అయితే రెడీ అయిపోతుందండి. ముద్ర పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకాన్ని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకుని నీటిలో ఇలా పాకం పోసుకుని మనకి ఉండ వచ్చిందో లేదో అని చూసుకోవాలి. ఇలా ఉండవి ఇలా జీడి పాకంలోకి వస్తే మనకు పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని ఇలా ఈ పాకంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పల్లీలకి పాకం అంతా పట్టేలాగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ పల్లీలని తీసుకుని మనం ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆ నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకుని ఇలా చక్కగా మొత్తం అంతా ఒక చెక్కలాగా ఇలా పలచగా వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ చెక్కని పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత ఇలా మనం ఒక చాకుతో కానీ గరిటతో కానీ మొత్తం అంతా ఇలా కొంచెం పైకి తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు సాయంత్రం స్నాక్స్ లాగా కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా పెట్టచ్చు. ఈ పల్లి చెక్క అనేది చాలా హెల్తీ కూడా. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా పల్లి చెక్క ఇంట్లోనే చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.